ఏజ్లెస్ విజ్డమ్. ఏజ్లెస్ అంటే కాలానికి అతీతంగా ఉన్నటువంటి ప్రజ్ఞానము అని అర్థం. అంటే కొన్ని టెక్నాలజీలు ఉంటాయి. ఆ టెక్నాలజీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అవుట్డేట్ అయిపోతుంది. ఒకప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో చూసేవాళ్ళం, డబ్బా ఫోన్లు వాడుకునేవాళ్ళం, చిన్న ఫోన్లు. సో ఇప్పుడు 4G 5G 6G 7G వస్తుంది, కంప్యూటర్లు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంటే ఈ జ్ఞానం ఇంకా పనిచేయదు, అవుట్డేటెడ్, డిపెండెంట్ అనమాట, కాలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ విజ్ఞానం ఏదైతే ఉందో, మనం ఇప్పుడు నేర్చుకోబోయే విజ్ఞానము, నువ్వు 100 జన్మలు ఎత్తినా సరే, 10 యుగాలు దాటి మళ్ళీ యుగాలకు వచ్చినా సరే, ఈ విజ్ఞానం అనేది ఎప్పటికీ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి ఆత్మకు సంబంధించిన జ్ఞానం. నథింగ్ బట్ దీన్ని ఏమనొచ్చు మనము, దాన్ని స్పిరిచువల్ సైన్స్ అంటాం. తెలుగులో ఆధ్యాత్మిక రైట్. సో మనం కొత్తది ఏం నేర్చుకోబోతలేము. యోగి భవ అంటే ఏజ్లెస్ విజ్డమ్, ఏజ్లెస్ విజ్డమ్ అన్న యోగి భవానే. ఫైనల్గా దాన్ని ఏమంటాం, ఆధ్యాత్మిక శాస్త్రము. తెలుగులో ఆధ్యాత్మిక శాస్త్రం, ఇంగ్లీష్లో స్పిరిచువల్ సైన్స్. సైన్స్ అని ఎందుకు అంటున్నాం, బాగా అర్థం చేసుకుందాం. సైన్స్ అంటే నీ నమ్మకంతో నా నమ్మకంతో దీనికి పని ఉండదు. భూమి సూర్యుని చుట్టుముట్టు తిరుగుతుంది, ఇది సైన్స్. నా నమ్మకం మీద ఆధారపడి లేనే లేదు. హిందువుకి ఒకలాగా, ముస్లింకి ఒకలాగా, ఆ దేశంలో ఉన్న వ్యక్తికి ఒకలాగా, చదువుకున్నవానికి ఇంకొకలాగా, చదువుకోని వాళ్ళకి ఒకలాగా ఉండదు. ద ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, అందరికీ ఒకటే అది. సో అందుకే దాన్ని శాస్త్రము అంటాం. ఇక్కడ చూడండి, సైన్సు శాస్త్రం, ఫిజిక్స్ ఒక శాస్త్రము, మ్యాథమెటిక్స్ ఒక శాస్త్రము. అది హిందువు ఉపయోగించుకుంటాడు, ముస్లిం ఉపయోగించుకుంటాడు, క్రిస్టియన్ ఉపయోగించుకుంటాడు. సో మనము నమ్మడం మొదలు పెడితే అది శాస్త్రం కాదు. నమ్మకుండా సార్ నాకు దేవుడు ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను, నన్ను నమ్ముతున్నాను, అయితే నువ్వు శాస్త్రీయ దృక్పథంలో లేవు. నేను నమ్ముతున్నావు అంతే, నువ్వు ఇంకా అన్వేషణ చేయలే, నీకు తెలియదు అది. రేపో ఎల్లుండో ఎవరో వచ్చి నీకన్నా పైన ఉన్న వ్యక్తి వచ్చి దేవుడు లేడు నాయన అని చెప్తాడు. అప్పుడు నువ్వు లేడు అని చెప్పేస్తావు గుడ్డిగా. సో దిస్ ఈజ్ నాట్ సైన్స్. సో మనం ఇక్కడ నుంచి మనం నేర్చుకోబోయే ప్రతి పదము కూడా సశాస్త్రీయంగా సైంటిఫిక్ టెంపర్మెంట్తో నేర్చుకోవాలి. పత్రిక ఎప్పుడు చెప్తూ ఉంటాడు, యూ షుడ్ బికమ్ ఎ సైంటిస్ట్, స్పిరిచువల్ సైంటిస్ట్. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోసన పట్టాలి, అధ్యయనం చేయాలి, రీడింగ్ చేయాలి. నేను హిందువును, నేను ఇండియన్ పుస్తకం చే చదువుతాను, నో, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నాకు భగవద్గీతనే ఇష్టం, రాంగ్. బైబిల్ చదవగలగాలి, ఖురాను చదవగలగాలి, అమెరికాకి వెళ్ళి థియోసాఫికల్ సొసైటీలో ఉన్న జ్ఞానాన్ని చదవాలి, మెక్సికోకి వెళ్ళి షామన్స్ చదవాలి, బ్లావెట్స్కి చదవాలి, చైనా ఫిలాసఫీ చదవగలగాలి. సత్యం ఎక్కడున్నా దాన్ని నేర్చుకునేవాడే సైంటిస్టు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రము అని చెప్పాము, ఇది కాలానికి ప్రాంతానికి అతీతము. సో ఇందుట్లో అసలైన శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి, ఒక ఫిజిక్స్ లాగా, ఒక మ్యాథమెటిక్స్ లాగా, ఒక అగ్రికల్చర్ సైన్స్ లాగా తెలుసుకోవాలి ఇది కూడా. సో దీనికి భక్తికి ఏ సంబంధం లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సార్ నేను స్పిరిచువల్ అంటుంటారు అందరూ, మీరు భక్తిలో ఉండి స్పిరిచువల్ అంటుంటారు. నేను రోజు దేవుని దగ్గరికి వెళ్తాను, కొబ్బరికాయలు కొడతాను, పూజ చేస్తాను, అభిషేకం చేస్తాను, దిస్ ఈజ్ ఆల్ భక్తి. ఆ భక్తి ఎందుకు అడుగుతున్నారు మీరు? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకోవట్లేదు, మీరు కోరికలు కోరుకుంటున్నారు. యు ఆర్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ ఆస్కింగ్ సంథింగ్, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ భక్తి. మరి ఇక్కడ ఏముంది? శాస్త్రం ఉంది. సార్ నేను పూజల్లో చేస్తున్నాను, ఆధ్యాత్మికంగా ఉన్నాను, చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అంతా చేస్తున్నాను, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నా జీవితంలో దుఃఖం ఉంది. మరి మీరు చేసింది కరెక్టే అయితే కనుక దుఃఖం ఎందుకు ఉంది? ఎందుకు భయం ఉంది? ఇంకొకరిని ఎందుకు మనం అన్యాయం చేస్తున్నాం? దేవుణ్ణి దేవుని వైపు నమ్ముతున్నాం, నువ్వు లేవా అని చెప్పి మళ్ళీ ప్రశ్నిస్తున్నాం కష్టాలు వచ్చినప్పుడు. అంటే మనం పొరపాటు చేస్తున్నాం, మనకేదో తెలియదు, ఏదో మనం చెవులు మూసేసుకున్నాం, వినకుండా నాకు మొత్తం తెలుసు అనే భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలన్నీ పోవాలంటే మనం స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి. అందుకే వేమన చెప్తాడు, చదువు చదవనేల సన్యాసి కానేల, షణ్మతంబుల జిక్కి చావనేల, చావు పుట్టుకలేని చదువేల చదువరో విశ్వధాభిరామ వినురవేమ. చావు పుట్టుకలేని చదువు చదవాలి. ఇప్పటి వరకు మనం చదివిన చదువులన్నీ కూడా
రేపో ఎల్లుండో మనం చచ్చిపోతే ఆ చదువులన్నీ పనికిరావు. సో చావు పుట్టుక లేని చదువు అంటే ఎవరు చావరు ఎవరు పుట్టరు అంటే ఆత్మ చావదు, శరీరం చచ్చిపోతుంది. జతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. చక్కగా చెప్పాడు శ్రీకృష్ణుడు. పుట్టింది ఏదైనా చస్తుంది. ఈ శరీరం పుట్టింది, గింతగా పుట్టినాం మనం, గింత ఇలా పెద్దగా పెరిగినాం, మళ్ళీ ఇలా వంగిపోతూ వంగిపోతూ ఇట్లా వచ్చినాం, మళ్ళీ చచ్చిపోతాం. ప్రకృతి సహజం. చచ్చిపోయినాం, మళ్ళీ పుడతాం. సో ఈ విద్యలు మీరు ఎంఎస్సి కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఐఐటిలో చేయొచ్చు, డాక్టర్ కావచ్చు, ఎకనామిస్ట్ కావచ్చు, మీరు ఎంతో మేధావి కావచ్చు, కానీ మీకు అసలైన జ్ఞానము తెలియదు. మనకు ఎవరికి తెలియదు, ఎవరు నేర్పలేదు, ఏ విద్యాలయంలో నేర్పలేదు. అప్పుడు పూర్వకాలంలో ఋషులు వాళ్ళ యొక్క ఆశ్రమాల్లో నేర్పించేవాళ్ళు. ఆ సిస్టమ్ అంతా పోయింది, గురుకుల సిస్టమ్. నౌ ఇన్ దిస్ టైమ్ 21st centuryలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అక్కడ ఉన్నటువంటి మొత్తం జ్ఞానాన్ని అతి సాధారణమైన వ్యక్తికి కూడా సరిగ్గా అర్థమయ్యేలా తీసుకొచ్చి మొదలుపెట్టాడు. దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. మనం ఇక నుంచి ఈ తెలుసుకోబోయే ప్రతి దాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేద్దాం. ఏది నన్ను నమ్మకండి మీరు, అలాగని నేను చెప్పిన దాన్ని ఏదాన్ని ఖండించకండి. కండిషన్ 2 ఉన్నాయి ఇక్కడ. శాస్త్రం నేర్చుకోవాలనుకునే వ్యక్తి ఎవరైనా సరే, నిజంగా మీరు యోగి కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది పాటించాలి. గుడ్డిగా నమ్మకండి. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా, సాక్షాత్తు భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే వచ్చి ఈ భగవద్గీత తప్పు లేదంటే ఒప్పు అని చెప్పినా మీరు నమ్మకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్.